హెచ్సిఎల్ చైర్మన్ శివనాడార్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ రంగాన్ని ఎంతో ప్రోత్సహించారని, ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ను ఐటీ హబ్గా మార్చారని కితాబిచ్చారు. అమరావతిలో అభివృద్ధి గురించి లోకేష్ శివనాడార్కు వివరించారు. 45 రోజుల్లోనే హెచ్సిఎల్కు కావాల్సిన భూమి సహా అన్ని అనుమతులు ఇచ్చామని లోకేష్ చెప్పారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి హెచ్సిఎల్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో నూతన అధ్యాయంగా అభివర్ణించారు. 125 రోజుల్లోనే మొదటి భవనం నిర్మాణం పూర్తి చేస్తామని హెచ్సిఎల్ చెప్పిందని లోకేష్ తెలిపారు. ఇది కూడా ఏదో రొటీన్ ఐటీ ప్రాజెక్ట్ కాదండి, చాలా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పైన వర్క్ చేసే ప్రాజెక్ట్, చాలా R&D చేసే ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు చూస్తే హెచ్సిఎల్ ప్రపంచంలో ఉన్న ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అన్ని కొంటున్నారు, లేటెస్ట్ టెక్నాలజీస్ అని ఎక్వైర్ చేస్తున్నారు. అవన్నీ తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి దానిపైన మరింత రీసెర్చ్ చేసి ఎట్లా మెరుగుపరిచేదానికి, దాన్ని ఎట్లా ప్రజలకు కానివ్వండి అదేవిధంగా కంపెనీలకు ఎలా వాడాలి అన్న ఆలోచనతో వాళ్ళు సెంటర్ పెడతాం జరిగింది. నాకు సంతోషం ఏంటంటే ఆల్రెడీ డిజైన్స్ కూడా ప్లాన్స్ అని ప్రారంభించేశారు. నాడర్ గారు కాలిఫోర్నియాకి వెళ్ళినప్పుడు అవి కూడా రివ్యూ చేస్తున్నారు. అల్ట్రా మోడర్న్ బిల్డింగే కాకుండా మన చరిత్ర, ఆంధ్ర చరిత్ర ఎలా బిల్డింగ్లో వస్తే బాగుంటుందని కూడా ఆయన సూచనలు సలహా కోరారు. ఈరోజు దాని మేరకు మేము కూడా కొంతమంది సూచనలు ఇచ్చాం. ఇది శుభదినం. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఐటీ పెట్టుబడులు బాగా వస్తున్నాయి. ఈ ఒక్క సెంటర్లోనే 500 కోట్లు పెట్టుబడి, 5,000 మందికి ఉద్యోగాలు. మీ అందరూ తెలిసిందే, నేను ఒక నినాదం తీసుకున్నా, 1,00,000 ఐటీ ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వాలని. దాంట్లో పెద్ద ఎత్తున హెచ్సిఎల్ ముందరకు వస్తడం జరిగింది. ఇది మొదటి అడుగే. ఆంధ్ర రాష్ట్ర ఐటీ పునర్నిర్మాణం కోసం గట్టి ఫౌండేషన్ ఇది. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళతో ఎట్లా వర్క్ చేసుకోవాలో పద్ధతి ప్రకారం చేస్తూ నేను వాళ్ళందరూ ఒకటే కమిట్మెంట్ ఇచ్చా. ఎంత ఇబ్బందులున్నా సెక్టర్లో ఈరోజు వాళ్ళు పెట్టుబడి పెడతాం జరిగింది. చాలా ఎదురుగాలు వస్తుంది సెక్టర్లో, మనందరూ పేపర్లో చదువుతున్నాం. ఎందుకు మీరు పెడుతున్నారని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, ఒకటి తెలివైన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, తెలివైన పిల్లలు ఉన్నారు, వాళ్ళు కలుస్తాం జరిగింది, నేను అందుకే వస్తున్నా. రెండోది మీ ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం ఇంకా నేను చెప్పాల్సిన అవసరంలా, ఎవరు ఊహించిన విధంగా ఆయన ప్రోత్సహిస్తారు, మమ్మల్ని బాగా ముందుకు నడుపుతారు, అందుకే మేము వస్తాం జరిగింది. A very ambitious place like what we want to grow very fast is the Vijayawada, which is Amravati. Great cooperation from the government and very active participation from the government. We are able to move very fast. Today we signed the agreement, and a lot of planning work already started. In the background, which is not visible today, but just to gain on time and be fast on the track. Those activities going on, and this is a very innovative. Way of doing it, what we have started first time in the IT industry, like we pick up the people, the engineers or the other IT professionals from the local territory of that place, so that people remain home, or it's kind of a come back home type concept. Pick up the people from there, train them as per the requirement, and then employ there itself. So it's a ecosystem getting developed. Somewhere we can say walk to work as well. That's something we have developed. Not many IT companies have done anywhere in the world. So Vijayawada is going to be on those pattern only.